వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎంజీరంగాకి సంబంధించినటువంటిది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానన్నట్టు దాంతో ప్రారంభించినటువంటిది 1500 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఏదైతే మనకి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి దాంట్లో వన్ ఆఫ్ ద వ్యవస్థ అది 1500 కోట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలతో ఆల్రెడీ బిల్డింగ్ కట్టడం, మిగతాదంతా కూడా పని పతాక స్థాయికి జరిగింది. ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అదే సందర్భంలో ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఇప్పుడు అది కేంద్ర విద్యా సంస్థ అన్నమాట. దానికి అనుబంధంగా 0.5 టీఎంసీల వాటర్ ఇప్పుడు ఏదైతే అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు పొంగడం వల్ల ఆ గ్రామాలు మునుగుతుంటాయో ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రిజర్వాయర్ లాగా కట్టి ఆ నీళ్లతో ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవరాల్గా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఈ వెటర్నరీ కాలేజీ ఇవన్నీ కూడా నడుస్తాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీకి రీసెర్చ్కి అట్లాగే ఏజీఎంఎస్సి లాంటివి చేయడానికి వెటర్నరీ కాలేజీతో పాటుగా అక్కడ న్యూ సీడ్స్ క్రియేట్ చేయడానికి సైంటిస్టులకి ల్యాబులకి యూనివర్సిటీ ఇండియాలో నెంబర్ 1 అయ్యేటటువంటి అవకాశం ఉంది. స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇది ఒక పెద్ద అదృష్టం. త్వరలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.